వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. తతః సజ్యం ధనుః కృత్వా రామः సునిశితాన్ శరాన్ సుశీఘ్రమభిసంధాయ రాక్షసం నిజఘానః. మూడో సర్గలో 10వ శ్లోకం నుంచి చూస్తున్నాం మనం. మరి రాముడితోటి విరాధుడు మాట్లాడుతూ, నా ఎదురు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నటువంటి మీ ఇద్దరిని విడిచిపెట్టేస్తాను, అయితే ఈమెను మాత్రము నాతో వదిలి వెళ్ళండి, మీ ప్రాణములు నిలుపుకోండి అని అనేటప్పటికీ రాముడు ఎర్రబారినటువంటి నేత్రములతో కోపంతో విరాధుడితో అంటూ, నన్ను ఈ విధంగా భార్యను విడిచేసి వెళ్ళమంటావా అని చాలా క్రోధం పొందినటువంటి వాడై వెంటనే తన ధనుస్సుకు ఉన్నటువంటి ఆ అల్లెత్రాడు ఏదైతే ఉన్నదో నారి గుణము, దానిని బాగా గట్టిగా బిగించాడు. అంటే ఆ నారి ఎంత గట్టిగా ఉంటే అంత వేగంగా బాణములు వేయటానికి అవకాశం ఉంటుంది కదా. అందుకని ఆ నారిని, ఆ తాడుని ధనుస్సుకి గట్టిగా కట్టి అమ్ముల పొద నుండి బాణాన్ని తీసి అతని మీద ప్రయోగించబోతున్నాడు. ఆ విషయాన్ని చెబుతూ, తతః విరాధుడు చాలా అనుచితంగా మాట్లాడినటువంటి మాటలను విని కోపంతో ఉన్నటువంటి రామచంద్రుడు ధనుః సజ్యం కృత్వా, ధనుస్సుకి ఆ అల్లెత్రాడిని బాగా బిగించి కట్టినటువంటి వాడై సుశీఘ్రం సునిశితాన్ శరాన్, చకచక వెంటనే వేగంగా సునిశితమైనటువంటి శరములను ఆ ధనుస్సులో సంధించి సంధించి రాక్షసం నిజఘాన, ఆ విరాధుడి మీదకి ప్రయోగించాడు రామచంద్రమూర్తి. ఎలా ఎన్ని ప్రయోగించాడో చూడండి. ధనుషాజ్యాగుణవత సప్తబాణాన్ ముమోచః రుక్మపుంఖాన్ మహావేగాన్ సుపర్ణానిలతుల్యగాన్. బాణప్రయోగం చేయటంలో రాముడిని మించినటువంటి వారు ఇంకెవరుంటారు? అలా చూస్తున్నంతలోనే 7 బాణములను చక్క 7 బాణములను ప్రయోగించేశాడు రామచంద్రమూర్తి. ఆ 7 బాణములు కూడా విరాధుని యొక్క శరీరంలోకి గుచ్చుకుని అవతలకు వెళుతూ ఉన్నాయి. అంత వేగంగా ప్రయోగించాడు. ఇక్కడ చెబుతున్నారు చూడండి, ఆ బాణముల యొక్క విశేషాన్ని చెబుతూ మౌర్వ్యాం ధనుషా జ్యాగుణవత అని అన్నారు. అంటే గట్టిగా కట్టబడినటువంటి ఆ అల్లెత్రాడికి, ఆ మౌర్వికి, ఆ గుణానికి ఉంచి సంధించినటువంటి ఆ బాణములు ఎన్ని సప్తబాణాన్ ముమోచః, 7 బాణాలను రామచంద్రమూర్తి విడిచిపెట్టారట. ఎలా ఉన్నాయి ఆ బాణములు? బంగారపు ఆ మొదలు భాగం, మూల భాగం ఏదైతే ఉందో, అంటే ఎక్కడైతే బాణాన్ని పట్టుకుని ఆ తాడుకు పెట్టి వదులుతారో ఆ మూల భాగము బంగారము చేత పూత పూయబడి బంగారమయమై ఉన్నదిట. అంతేకాదు ఎలా ఉన్నాయి? సుపర్ణానిల తుల్యగాన్, గరుత్మంతుడితోటి వాయువుతోటి సమానమైనటువంటి వేగంతో, మహావేగంతో దూసుకు వెళ్ళేటటువంటివి ఆ బాణములు. ఆ బాణములు అలా దూసుకు వెళుతున్నాయంటే వాటి గొప్పతనం కాదు, వాటిని ప్రయోగించినటువంటి రామచంద్రుడిలో ఉన్నటువంటి బలము, ఆ ధనుర్విద్య నైపుణ్యము. వీటి వలన రాముడు చకచక 7 బాణములను వేశారట. వేస్తే ఆ 7 బాణములు కూడా తే శరీరం విరాధస్య భిత్వా బర్హిణ వాససః నిపేతుశోణితాదిగ్ధా ధరణ్యాం పావకోపమాః. బర్హిణవాససః, నెమలీకలతో కూడినటువంటివైన ఆ బాణములు అని అన్నారు. సహజంగా బాణానికి ఆ ఈకలు ఏవైతే ఉన్నాయో ఆ ఈకలు దిశను అదేవిధంగా వేగమును కూడా నిర్దేశిస్తాయి. దిశ తప్పకుండా ఉండడానికి
అదేవిధంగా అమితమైనటువంటి వేగంతో వెళ్ళడానికి ఈ ఈకలు, బాణానికి వెనకబెట్టినటువంటి ఈకలు అవి బాగా ఉపయోగిస్తాయన్నమాట. అందుకనే పూర్వం చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు కూడా అంబుల ఆట అని ఆడేవారు. అంటే ఒక వెదురు కర్రకి వెనకాల ఈకను పెట్టి దాన్ని తాడు పెట్టి కనుక విసిరేసినట్లయితే మామూలుగా కర్రకు పుల్ల కనుక ఎంత దూరం వెళుతుంది, చాలా తక్కువ దూరం వెళుతుంది. కానీ ఆ అంబుతోటి, అంబు అంటారు దానిని, అలాగా ఈ వెనకాల ఈక గుచ్చబడినటువంటి ఆ కర్ర పుల్ల, వెదురు పుల్ల ఏదైతే ఉందో అది ఊహించనంత దూరం, చాలా దూరం వెళుతుందన్నమాట. అంటే ఆ వెనక కట్ట ఉంచబడినటువంటి ఈకలు వేగాన్ని పెంచుతాయి, దిశను నిర్దేశిస్తాయి, అటు ఇటు వెళ్లకుండా ఒకే మార్గంలో వెళ్ళే విధంగా నిర్దేశిస్తాయన్నమాట. అలాంటిది బర్హిణ వాసస, నెమలి ఈకలతోటి అలంకరించబడి నెమలి ఈకలు గుచ్చబడినటువంటివి. అంతేకాదు పావకోపమాహ, రాముడు వదిలినటువంటి బాణములు అగ్నితో సమానంగా ఉన్నాయట. అదేమిటండి మెరుస్తున్నాయి అంటే కేవలం అగ్నిలాగా మెరవటమే కాదు, ఆ బాణములు ఎక్కడైతే పడుతున్నాయో అక్కడ అగ్నిహోత్రం రగులుకుంటున్నది. ఆ వేగానికి, ఆ బాణము యొక్క శక్తికి అగ్ని రగులుకుంటున్నది. అందుకని అక్కడ పావకోపమాహ, అగ్నితో, అగ్నిహోత్రంతో సమానమైనటువంటివి. ఏం చేసే ఆ బాణములు? విరాధస్య శరీరం భిత్వా శోణితాదిగ్ధాః, విరాధుని యొక్క శరీరంలో గుచ్చుకుని ఆ శరీరంలో నుండి మరలా బయటకు వచ్చి, అంటే ఏమిటి, దిగబడి వెనక నుండి బయటకు వచ్చి నేల మీద పడుతూ ఉన్నాయి. అలాగే విరాధుని యొక్క శరీరం నుండి దూసుకు వెళ్ళేటప్పటికీ ఆ బాణములకు విరాధుని యొక్క రక్తం కూడా అంటుకున్నది. ఆ విధంగా రక్తంతో కూడినటువంటి ఆ బాణములు విరాధుని యొక్క శరీరం నుండి దూసుకుని వెళ్ళి వెనకాల భూమి మీద పడుతూ ఉంటే అక్కడ పడిన వెంటనే అగ్ని రగులుకుంటూ ఉన్నది, అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉన్నది. ఆ విధంగా రాముడు 7 బాణములు వేస్తే ఆ 7 బాణములు కూడా విరాధుని యొక్క శరీరంలో గుచ్చుకుని వెనక నుంచి బయటికి వచ్చేసాయి. అంత వేగంగా రామచంద్రమూర్తి బాణములు వేశారు. వెంటనే మనకు అనిపిస్తుంది, ఏమండి బ్రహ్మగారు వరమిచ్చారు కదా విరాధునికి, ఎవరి చేత ఛేదింపబడినటువంటి, ఎవరి చేత భేదింపబడినటువంటి వరం ఉన్నది అని చెప్పి, మరి రాముడి బాణాలు ఎలాగా విరాధుని భేదించాయి, అలా దూసుకు వెళ్ళాయి అంటే, రాముని బాణాలు విరాధుని యొక్క శరీరంలోకి దూసుకు వెళ్ళి వెనక నుంచి బయటికి వచ్చాయి, కానీ విరాధుడికి మాత్రం ఏమాత్రం నొప్పి లేదు. అంటే భేదింపబడటము, ఛేదింపబడటము అని అంటే అలా భేదనము, ఛేదనము ద్వారా అతని యొక్క శరీరానికి ఏదైనా అపాయం కలిగినట్లయితే, బాధ కలిగినట్లయితే అప్పుడు వాటి యొక్క ప్రభావం ఉన్నట్లు, కానీ లేకపోతే మరి బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం అదేవిధంగా ఉన్నట్లే కదా. కావున రాముడు ప్రయోగించినటువంటి బాణములు అతని యొక్క శరీరంలోంచి దూసుకు వెళ్ళి వెనకాల పడుతున్నప్పటికీ కూడా అతను మాత్రం ఆ విధంగానే ఉన్నాడనమాట. అయితే ఒక పని చేశాడు ఆ విరాధుడు. ఇప్పటి వరకు వీళ్ళనేదో సామాన్యులు అని అనుకున్నాడు, కానీ వీళ్ళలో ఇంత ధనుర్విద్య నైపుణ్యం ఉన్నది అని చెప్పి చూసినటువంటి వాడై తాను ఎవరినైతే ఆ సీతాదేవిని పట్టుకుని ఉన్నాడు కదా, సీతాదేవిని పక్కన విడిచిపెట్టేశాడు. సవిద్ధోన్యస్య వైదేహీం శూలముద్యమ్య రాక్షసః అభ్యద్రవత్ సుసంక్రుద్ధః తదా రామం స లక్ష్మణం. ఇంకా ఆ విరాధుడు విద్ధః, రాముని యొక్క బాణముల చేత కొట్టబడినటువంటి వాడే, అంటే ప్రాణాపాయ పరిస్థితి ఏమీ లేకపోయినా తనను బాణములతోటి ఈ విధంగా కొట్టడం అనేది విరాధుడు ఎప్పుడూ ఊహించలేదు. అందులోనూ ఆ బాణములు తన శరీరంలోంచి దూసుకు వెళ్ళి అలాగే వెనక్కి వెళ్ళిపోతున్నాయి అంటే చాలా ఆశ్చర్యము, అదేవిధంగా కోపము కలుగుతున్నది. అందుకనే విద్ధః, రాముని యొక్క బాణముల చేత బాధించబడినటువంటి వాడైన ఆ విరాధుడు ప్రాణాపాయ స్థితి లేకపోయినప్పటికీ కొద్దిపాటి బాధ అనేది కలుగుతుంది కదా. అందుకని అటు ఆ విధంగా బాధ పొందినటువంటి విరాధుడు వైదేహీం యస్య, సీతాదేవిని నేల మీద అక్కడ ఉంచేసి సుసంక్రుద్ధః శూలముద్యమ్య, తన దగ్గర శూలం ఒకటి ఉన్నది అనుకున్నాం కదా. ఎలా ఉన్నది ఆ శూలము? 3 సింహములు, 2
వ్యాఘ్రములు పులులు, అదేవిధంగా 10 జింకలు, ఆ చివరేమో రక్తమోడుతున్నటువంటి ఒక ఏనుగు తలకాయ, ఇవన్నీ కూడా గుచ్చుకుని వచ్చాడు విరాధుడు. అంటే ఏమిటి, తాను వస్తున్నటువంటి మార్గంలో ఏ జంతువు కనిపిస్తే ఆ జంతువును శూలంతో పడవటము, బుధాన వేసుకురావటము, ఈ విధంగా ఇన్ని జంతువులతోటి ఉన్నటువంటి శూలాన్ని ఉద్యమ్య ఒక్కసారి విదిలించాడు. విదిలించేటప్పటికీ ఆ శూలానికి ఉన్నటువంటి జంతువులన్నీ కూడా చిందరవందరగా అలా పడిపోయాయి. అలా పడిపోతే ఇంకా ఆ శూలాన్ని పైకెత్తి శూలంతో రామలక్ష్మణుల్ని వారిని వధించాలి అని, రామలక్ష్మణుల మీద ఆక్రమించాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అందుకనే ఇంకా సీతాదేవిని పక్కన విడిచిపెట్టేసి ఇంకా శూలాన్ని ధరించి యుద్ధానికి సిద్ధమైపోయాడు విరాధుడు. అంటే వీరిని రామలక్ష్మణుల్ని వధించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. సవినద్య మహానాదం శూలం శక్రధ్వజోపమం ప్రగృహ్యాశోభత తదా వ్యాత్తానన ఇవాంతకః. ఇంకా అప్పుడు రాముని యొక్క బాణముల దెబ్బతిన్నటువంటి ఆ విరాధుడు ఆశ్చర్యము, అదేవిధంగా కోపంతో కూడినటువంటి వాడై మహానాదం, గొప్ప నాదాన్ని, అంటే ఏమిటి, అడవిలో ఉన్నటువంటి జంతువుల సకల ప్రాణులు కూడా అదిరిపడే విధంగా పెద్ద గర్జన చేసినట్లుగా ప్రతిధ్వనించే విధంగా ఆ విధంగా అరచి, ఇంకా వినద్య శక్రధ్వజోపమం, ఇంద్రుని యొక్క ధ్వజంలా ఉన్నటువంటి తన శూలం ఏదైతే ఉన్నదో ఆ శూలాయుధముని ప్రగృహ్య గట్టిగా పట్టుకుని వ్యాత్తాననః, నోరు తెరిచి ఆక్రమించడానికి సిద్ధమైనటువంటి మృత్యువు ఏ విధంగా అయితే కబళించడానికి సిద్ధమవుతుందో ఆ విధంగా ఉన్నటువంటి వాడైన ఆ విరాధుడు ఆ శూలాన్ని ఎత్తి రామలక్ష్మణుల మీద ప్రయోగించడానికి అతడు సిద్ధపడుతూ ఉన్నాడు. అధతౌ భ్రాతరౌ దీప్తం శరవర్షం వర్షతు విరాధే రాక్షసే తస్మిన్ కాలాంతకయమోపమే. ఇంతకుముందు సీతాదేవి విరాధుల దగ్గర ఉన్నప్పుడు రాముడు 7 బాణాలే ప్రయోగించాడు. ఆ బాణాలు కూడా గురిచూచి సీతాదేవికి తగలకుండా విరాధునికి మాత్రమే తగిలే విధంగా వాటిని చాలా జాగ్రత్తగా ప్రయోగించాడు. అయితే ఇక ఇప్పుడు సీతాదేవిని విరాధుడు పక్కన విడిచిపెట్టేశాడు కదా, పైగా విరాధుడు కూడా శూలాయుధం తీసుకుని వీరి మీద ఆక్రమించడానికి, యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాడు కదా, ఇంకా రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఇంకా తమ ధనుస్సులతోటి బాణవర్షాన్ని కురిపిస్తున్నారు. అధతవు భ్రాతరౌ దీప్తం, సీతాదేవిని భూమి మీద విడిచిపెట్టిన వెంటనే, ఇంకా విరాధులు శూలాయుధం పట్టుకుని యుద్ధం చేయడానికి సిద్ధమైన వెంటనే సోదరులైనటువంటి ఈ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా దీప్తం, ఇంతకుముందు కంటే కూడా మరింత ఉత్సాహంతో, ఇంతకుముందు అయితే సీతాదేవి అతని దగ్గర ఉన్నది కావున జాగ్రత్తగా సంయమనం పాటిస్తూ బాణాలు విడుస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అటువంటి లెక్కలేదు, ఇంకా అతని మీద బాణం ప్రయోగించి అతన్ని వధించడమే లక్ష్యం. అందుకని చెప్పి చక్క ఉత్సాహంగా బాగా తేజస్సుతోటి బాణములను బాణవర్షాన్ని కురిపిస్తున్నారు. 1, 2 కాదు, లెక్కలేనన్ని బాణములను ఒకదాని తర్వాత ఒకటి విడిచిపెడుతూ ఉన్నారు. ఎవరి మీద, ఎటువంటి వాడు విరాధుడు అంటే కాలాంతక యమోపమే అని అన్నారు. కాలాంతక యమోపమే, కాలుడు, అంతకుడు, యముడు, వీళ్ళు ముగ్గురు కూడా యమధర్మరాజుకున్నటువంటి పేర్లే. అయితే అతడితో సమానమైనటువంటి ఆ విరాధుని మీద ఈ విధంగా రామలక్ష్మణులు బాణవర్షాన్ని కురిపించారు అని అన్నారు. వవర్షతు, బాణవర్షమే కురిపించారు, అంటే లెక్కలేనన్ని బాణములను విరాధుని మీద ప్రయోగించారన్నమాట. మరి ఇక్కడ కాలాంతకయమోపమే అనే చోట 3 శబ్దములకు యమధర్మరాజు, మృత్యువు అనే అర్థము ఉన్నప్పటికీ కూడా ఇందులో కొద్దిపాటి భేదం అనేది ఉన్నది. కాలుడు, అంతకుడు, యముడు. కాలుడు అంటే కనుక జీవితాన్ని అంతమొందించేటటువంటి వాడు. అంటే ఏమిటి, జీవితాన్ని అవసాన దిశకు తీసుకువచ్చి ఆ జీవితాన్ని అంతమొందించేటటువంటి వాడిని కాలుడు అని అన్నారు. మరి అంతకుడు అని అంటే కనుక ప్రాణములు ఎవరైతే తీస్తాడో అతన్ని అంతకుడు అన్నారంటే శరీరము శిథిలమయ్యే విధంగా, ప్రాణాపాయ పరిస్థితి వచ్చే విధంగా చేసేవాడు కాలుడు, ప్రాణములు తీసేవాడు అంతకుడు. అదేవిధంగా ప్రాణం పోయిన తర్వాత అతనికి ఏ శిక్ష విధించాలి అని చెప్పి పుణ్యపాప విచారణతోటి నరకంలో శిక్షలు విధించేటటువంటి వాడు యముడు అని అన్నారు. ఈ విధంగా
యముడితో సమానమైనటువంటి వాడు. అంటే జీవితాన్ని అంతమొందించడంలోనూ, ప్రాణములు తీయడంలోనూ, శిక్షలు వేయడంలోనూ కూడా సమర్థుడైనటువంటి యముడు ఎటువంటి వాడు, అటువంటి యముడితో సమానమైన ఈ విరాధుని మీద రామలక్ష్మణుడు ఇద్దరూ కూడా బాణవర్షాన్ని కురిపించేటప్పటికీ సప్రహస్య మహారౌద్ర స్థిత్వా జృంభత రాక్షస జృంభమాణస్య తే బాణాః కాయాన్నిష్పేతురాశుగాః. అలా వారు ప్రయోగించినటువంటి బాణములు చాలా వేగంగా వెళ్ళి ఆ విరాధుని యొక్క శరీరంలో గుచ్చుకుని శరీరం నుండి బయటకు, అంటే వెనక నుంచి బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. మహారౌద్ర సహ రాక్షస, చాలా కోపంతో ఉన్నటువంటి, మితిమీరినటువంటి కోపాన్ని పొందినటువంటి ఆ రాక్షసుడైనటువంటి విరాధుడు ప్రహస్య, నవ్వుతూ, అంటే దోమల వంటి మీరు నా మీద బాణప్రయోగాలు చేయటమా? ఈ బాణములు నన్ను శిక్షిస్తాయా? ఈ బాణముల వల్ల నాకు వచ్చేటటువంటి బాధ ఏమిటి? అయినప్పటికీ మీరేదో ఎంతో ఆవేశపడిపోతూ సంహరించాలనే ఉద్దేశంతో ఇన్ని బాణాలు ప్రయోగిస్తున్నారా అని చెప్పి పెద్దగా అట్టహాసం చేస్తూ, పరిహసించినట్లుగా అట్టహాసం చేసి స్థిత్వ, నిలబడి చాలా ధైర్యంగా మరింత రొమ్ము విరచి ఎదురు నిలబడిన వాడై అజృంభత, ఒక్కసారి ఒళ్ళు విరుచుకుంటూ ఆవలింతను చేశాడు. గట్టిగా ఆవలించాడు విరాధుడు. ఎప్పుడైతే అతను ఒళ్ళు విరుచుకుని గట్టిగా ఆవలించాడో వెంటనే అతని శరీరంలో గుచ్చుకుని ఉన్నటువంటి కొన్ని శరములు, బాణములు ఏవైతే ఉన్నాయో ఆ బాణములన్నీ కూడా ఒక్కసారిగా అతని శరీరం నుండి బయటకు విరజిమ్మినట్లుగా అన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయట. అదేదో బాణసించా కనుక ఒకేసారి అంటించినట్లయితే ఆ తారాజువులు అటు ఇటు ఒకేసారి వెళ్ళినట్లుగా, అలాగా ఆ విరాధుడు ఒళ్ళు విరుచుకుని గట్టిగా ఆవులించేటప్పటికీ అతని శరీరంలో ఈ రామలక్ష్మణులు ప్రయోగించినప్పుడు గుచ్చుకున్నటువంటి ఆ బాణములు ఏవైతే ఉన్నాయో ఆ బాణములన్నీ కూడా ఒక్కసారిగా అతని శరీరం నుండి బయటకు వచ్చేస్తున్నాయి. కొన్నేమో అవి గుచ్చుకుని బయటకు వచ్చాయి వాళ్ళు ప్రయోగించినప్పుడే, కొన్ని అతని యొక్క శరీరంలో ఉండిపోయాయి కదా, ఆ ఉండిపోయినటువంటి బాణములన్నీ కూడా ఒక్క ఉదుటన అన్నీ బయటికి వచ్చేస్తున్నాయిటైతే బాణా నిష్పేతు, అన్ని బాణములు కూడా బయటకు పడ్డాయి. ఇవన్నీ స్పర్శాత్తు వరదానేన ప్రాణాన్ సంరోధ్య రాక్షస విరాధశూలముద్యమ్య రాఘవావభ్యధావత. ఎందుకు అంటే రామలక్ష్మణులు ఇంతగా బాణములు ప్రయోగించిన విరాధుని యొక్క ప్రాణములు పోవడం లేదు. అతని విరాధుని శరీరంలో గుచ్చుకుని బయటకు వచ్చేస్తున్నాయి, దూసుకు వెళుతున్నాయి. అయినప్పటికీ కూడా విరాధుడు ఆవరించి ఒళ్ళు విరుచుకుంటే అవన్నీ మళ్ళీ శరీరంలో ఏవైనా పొరపాటున ఉన్నట్లయితే అవి కూడా బయటకి వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ విరాధుడికి మాత్రం ఏమవటం లేదు. కారణం ఏమిటి? వరదానేన స్పర్శాత్, బ్రహ్మగారిచ్చినటువంటి వరము వలన, ఆ వర ప్రభావంతో రాక్షస విరాధ శూలముద్యమ్య, వీరు ప్రయోగించినటువంటి బాణములకు గాయపడలేదు సరికదా, ఇంకా కోపంతో ఆ శూలాన్ని గట్టిగా పట్టుకుని వీరిరువురి మీదకి కూడా రామలక్ష్మణుల మీదకి ఆక్రమించడానికి, దాడి చేయడానికి వస్తూ ఉన్నాడు. అభ్యధావత, పరిగెత్తుకు వస్తూ ఉన్నాడు. ఇక్కడ వరదానేన అనేదానికి రెండు విశేషాలు ఉన్నాయి. ఒకటి, తపస్సు చేయటం ద్వారా బ్రహ్మగారి ద్వారా పొందినటువంటి వరము ఒకటి. ఏంటి? ఎటువంటి శస్త్రాస్త్రముల ద్వారా కూడా నీకు మరణం ఉండదు అనే వరాన్ని పొందాడు కదా విరాధుడు. ఎటువంటి శస్త్రాస్త్రములు నిన్ను ఛేదించలేవు అనే వరాన్ని పొందాడు కదా. అది ఒక వరం అయితే, మరో వరం ఏమిటి అంటే పరమేశ్వరుడు ఇచ్చినటువంటి మరో వరం ఏమిటది? విరాధో హాటకపురే విధివన్మామపూజయత్ మదనుగ్రహ వైశిష్ట్యాత్ అవధ్య ససురాసురై అని అంటూ పరమేశ్వరుణ్ణి బాగా ఆరాధించేవారుట విరాధుడు. అలా ఆరాధనతోటి మెచ్చినటువంటి పరమేశ్వరుడు, నన్ను విరాధుడు చాలా గొప్పగా ఆరాధిస్తున్నాడు, కావున ఈ ఆరాధన ఫలంగా ఆ విరాధుడిని దేవతలు కానీ రాక్షసులు కానీ ఎవ్వరూ కూడా వధించకూడదు, వధించలేరు అని చెప్పి వరం ఇచ్చారట. కావున దేవతల వలన కానీ రాక్షసుల వల్ల కానీ విరాధుడికి మరణం అనేది లేనే లేదు అనేది దీని ద్వారా తెలుస్తున్నది. అందుకని ఆ వర ప్రభావంతో బాగా గర్వంతో ఉన్నటువంటి వాడై తన మీద బాణప్రయోగములు చేస్తారా అనే కోపంతో ఉన్నటువంటి వాడైన విరాధుడు శూలాన్ని
మరింత గట్టిగా ఒడిసి పట్టుకుని రామలక్ష్మణుల మీద దాడి చేయడానికి ఈ విధంగా వెళుతున్నాడు. తచ్చూలం వజ్ర సంకాశం గగనే జ్వలనోపమం ద్వాభ్యాం శరాభ్యాం చిచ్ఛేద రామశస్త్రభృతాంబరః. అలా శూలం తీసుకుని తమ మీదకు వస్తున్నటువంటి విరాధుడిని చూచి రాముడు 2 బాణములతోటి ఆ విరాధుని చేతిలో ఉన్నటువంటి శూలాన్ని తునాతునకలు చేసి వేశాడు. తచ్చూలం అంటే విరాధుని చేతిలో ఉన్నటువంటి ఆ శూలాన్ని గగనే జ్వలనోపమం, ఆకాశంలోనే ఏదో జ్వలిస్తున్నట్లుగా ఉన్నది అది. ఎందుకంటే విరాధుడు ఎంతో ఎత్తుగా, పర్వతం అంత ఎత్తుగా ఉన్నాడు, పెద్ద ఆకృతితో ఉన్నాడు కదా. అతని చేతిలో ఉన్నటువంటి శూలము ఆకాశంలో కనిపిస్తూ ఉన్నది. అటువంటి ఆ శూలము ఏదో ఆకాశంలో జ్వలిస్తున్నట్టుగా కనిపిస్తున్నటువంటి ఆ శూలాన్ని వజ్ర సంకాశం, ఇంద్రుని యొక్క వజ్రాయుధంలా ఉన్నది. అదేవిధంగా ఆకాశం నుండి వచ్చే పిడుగులాగా, పిడుగు పడుతున్నప్పుడు గట్టిగా మెరుస్తుంది కదా, అలాగా ఆ పిడుగులాగా ఉన్నటువంటి శూలాయుధాన్ని రాముడు, ఎటువంటి వాడు రాముడు, శస్త్రభృతాంబరః, శస్త్రములను ప్రయోగించడంలో, శస్త్రములను ధరించినటువంటి వారిలో శ్రేష్ఠుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి ద్వాభ్యాం శరాభ్యాం చిచ్ఛేద, 2 బాణములతోటి ఆ పెద్ద శూలమును తుంచివేశాడు, తునాతునకులు చేశాడు, నన్ను ఖండించాడు, విరగొట్టేశాడు అని. ఈ విధంగా రాముడు ఆ శూలాన్ని విరగొట్టాడు. ఇక్కడ చూడండి, రామశస్త్రభృతాంబరః అని అన్నారు. అందుకనే రాముడిని శస్త్రములు ధరించినటువంటి వారిలో శ్రేష్ఠుడు అని అన్నారు. ఈ మాట భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు కదా, రామశస్త్రభృతామహం అని అంటూ, శస్త్రము ధరించినటువంటి వారు ధనుర్ధారులలో నేను రాముడిని అని శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా సెలవిచ్చారు. అంటే ఆ శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణ పరమాత్మ, రామచంద్రమూర్తి అందరూ కూడా ఒకరే అనే విషయం దీని ద్వారా తెలుస్తున్నది అన్నమాట. ఆ రాముడు ఆ శూలాన్ని ఖండించి వేశాడు. ఆ తర్వాత తద్రామభిషికచ్ఛిన్నం శూలం తస్య కరాద్భువి పపాతాశనినాచ్ఛిన్నం మేరోరివశిలాతలం. రాముని బాణముల చేత ఛేదింపబడిన, ఖండించబడినటువంటి ఆ శూలము విరాధుని చేతిలోంచి ముక్కలు ముక్కలుగా కింద పడుతూ ఉంటే ఆ భూమి దద్దరిల్లుతూ ఉన్నదిట. భూమి మీద పిడుగుపాటు పడినప్పుడు ఏ విధమైనటువంటి ఆ అదురు, ఆ కంపము కలుగుతుందో ఆ విధంగా ఆ విరాధుని చేతిలో ఉన్నటువంటి ఆ శూలము విరిగి భూమి మీద పడేటప్పటికీ ఆ విధమైనటువంటి శబ్దము వస్తూ ఉన్నదిట. ఆ విధంగా అశనినా చిన్నం మేరోహో శిలాతలం ఇవ, వజ్రాయుధం చేత ఛేదించబడినటువంటి మేరు పర్వతం యొక్క శిఖరములాగా రాముని యొక్క బాణము చేత ఛేదింపబడినటువంటి ఆ విరాధుని చేతిలో ఉన్నటువంటి శూలం ఏదైతే ఉన్నదో అది చాలా పెద్ద శబ్దం చేస్తూ నేల మీద పడిందన్నమాట. విశిఖచ్ఛిన్నం, రామ విశిఖచ్ఛిన్నం, రామభద్రుని యొక్క బాణముల చేత భేదింపబడినటువంటి, విరగొట్టబడినటువంటి ఆ శూలము భువి పపాత, భూమి మీద పడిపోయింది. పెద్ద శబ్దం అనేది వచ్చింది. మరి విరాధుని యొక్క చేతిలో ఉన్న ఆయుధాన్ని రాముడు విరగ్గొట్టేశాడు. మరి ఆ తర్వాత విరాధుడు ఏ విధంగా యుద్ధం చేశాడు, రామలక్ష్మణులకి విరాధునికి జరిగినటువంటి యుద్ధము ఎంత భయంకరంగా జరిగింది, రామలక్ష్మణులు ఏ విధంగా గెలిచారు అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఈనాటి శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తతస్సజ్యం ధనుఃకృత్వా రామః సునిశితాన్ శరాన్ సుశీఘ్రమభిసంధాయ రాక్షసం నిజఘానః ధనుషాజ్యా గుణవత సప్తబాణాన్ ముమోచః రుక్మపుంఖాన్ మహావేగాన్ సుపర్ణానిలతుల్యగాన్ తే శరీరం విరాధస్య భిత్వా బర్హిణవాససః నిపేతుశోణితాదిగ్ధా ధరణ్యాం పావకోపమాః సవిద్ధోన్యస్య వైదేహీం శూలముద్యమ్య రాక్షసః అభ్యద్రవత్సు సంక్రుద్ధః తదా రామం సలక్ష్మణం సవినద్య మహానాదం శూలం శక్రధ్వజోపమం ప్రగృహ్యాశోభత తదా
వ్యాత్తానన ఇవాంతకః అధతౌ భ్రాతరౌ దీప్తం శరవర్షం వవర్షతు విరాధే రాక్షసే తస్మిన్ కాలాంతకయమోపమే సప్రహస్య మహారౌద్రః స్థిత్వా జృంభత రాక్షసః జృంభమాణస్య తే బాణాః కాయాన్నిష్పేతురాశుగాః స్పర్శాత్తు వరదానేన ప్రాణాన్ సంరోధ్య రాక్షసః విరాధః శూలముద్యమ్య రాఘవావభ్యధావత తచ్చూలం వజ్రసంకాశం గగనే జ్వలనోపమం ద్వాభ్యాం శరాభ్యాం చిచ్ఛేద రామః శస్త్రభృతాం వరః తద్రామ విశిఖచ్ఛిన్నం శూలం తస్య కరాద్భువి పపాతాశనినాచ్ఛిన్నం మేరోరివ శిలాతలం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే తృతీయ సర్గే 10 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధమంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.